హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీజీ వెబ్సైట్ 2025 గురించి లేటెస్ట్ అప్డేట్స్ మరియు కౌన్సిలింగ్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో అయితే తప్పకుండా వస్తుంది. అయితే ఈ వీడియోలో మీకు మీ ర్యాంక్కి సంబంధించి మీకు ఏ కాలేజ్లో ఏ కోర్స్ వస్తుంది అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి ఇయర్స్ కట్ ఆఫ్స్ బట్టి మీ ర్యాంక్కి ఏ కాలేజ్లో ఏ కోర్స్ వస్తుందని చెప్పేసి ఈజీగా తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి నేనైతే మీకు ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అయితే ఎవరైనా సరే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు మనకి ఈ కాలేజ్ వస్తుంది ఆ కాలేజ్ వస్తుంది అని చెప్పేసి అందాజా చెప్తుంటారు. టాప్ 10 కాలేజెస్ ఇవి అని చెప్పేసి ర్యాంక్స్ అవన్నీ ఇస్తారు. కాకపోతే మీకు వచ్చినటువంటి ర్యాంక్కి ఏ కోర్స్ అయితే కరెక్ట్గా వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకుంటే మీకు కంపల్సరీగా ఈ టీఎస్ వెబ్సైట్ 2025లో మీకు సీట్ వస్తుందని చెప్పేసి ఎలా చూసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి. అయితే eduvalue.website ర్యాంక్ ప్రిడిక్టర్ అనేది ఒకటైతే ఉండడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చి చూసుకోవచ్చు. అయితే ఇక్కడ స్టార్ట్ ప్రిడిక్టింగ్ నౌ అని ఉంటుంది చూడండి. దీని మీద క్లిక్ చేయండి. సో మీరు ఈ పేజ్కి వస్తారు. ఇక్కడ మీ ర్యాంక్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. మీరు ఒకవేళ ఏ ర్యాంక్ కావాలనుకుంటే ఆ ర్యాంక్ మెన్షన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఒక 10,000 15,000 మెన్షన్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ కేటగిరీ, మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓసీ అయితే ఓసీ సెలెక్ట్ చేసుకోవాలి. బీసీ, ఏబిసిడిఈ అయితే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ మనకి ఏదంటే అది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం మీకు సంబంధించినటువంటి కేటగిరీ ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత రీజియన్, మీరు ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీ కిందకి వస్తారా, ఆంధ్ర యూనివర్సిటీ కిందకి వస్తారా అని చెప్పేసి మీ రీజియన్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. మోస్ట్లీ తెలంగాణ స్టూడెంట్స్ అందరూ ఓయూ యూనివర్సిటీ కింద వస్తారు. అండ్ ఏపీ స్టూడెంట్స్ అయితే ఏయూ, ఎస్వియు స్టూడెంట్స్ రీజియన్స్ కిందకి వస్తారనమాట. మనకి తెలంగాణ స్టూడెంట్స్కి అనేది స్టేట్ కోటాలో సీట్స్ అలాట్ చేయడం జరుగుతుంది. ఏపీ స్టూడెంట్స్కి పర్సంటేజ్ అనేది తక్కువ ఉండడం జరుగుతుంది. సో తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఓయూ సెలెక్ట్ చేసుకోండి. మీ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇంకా స్పెషల్ కోటా ఏమైనా ఉందా మీకు, ఎన్సీసీలో కానీ స్పోర్ట్స్ కోటా ఏమైనా ఉన్నట్టయితే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్, మీ పేరెంట్స్ ఎవరైనా ఆర్మీలో పనిచేస్తుంటే మీకు ఈ సర్టిఫికేట్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇలాంటి సర్టిఫికేట్ ఏదైనా ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఏది లేకపోతే దాన్ని అంతే బ్లాంక్గా వదిలేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇదే ఇంపార్టెంట్ అనమాట మనకి, సెలెక్ట్ బ్రాంచెస్. మనకి మీరు పర్టికులర్గా ఒక బ్రాంచ్కి వెళ్దాం అనుకుంటున్నారా అంటే కొంతమంది ఉంటే నేను ఓన్లీ సిఎస్సి అండ్ సిఎస్సి రిలేటెడ్ కోర్స్కి వెళ్దాం అనుకుంటారు. కొంతమంది ఓన్లీ మెకానికల్ కోర్స్కి వెళ్దాం అనుకుంటారు. కొంతమంది ఈసీ ఆర్ ట్రిపుల్కి వెళ్దాం అనుకుంటారు. కొంతమంది సివిల్కి వెళ్దాం అనుకుంటారు. అలా మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు ఏవైతే ఏ కోర్స్ అయితే చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ కోర్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఒక కోర్స్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ కోర్సెస్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ చూసినట్లయితే సిఎస్సి అని సెర్చ్ చేయండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అని వచ్చింది. నేను ఈ కోర్స్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఇంకా వేరే కోర్స్ ఏమైనా వస్తున్నాయని చూడాలనుకుంటున్నారు అనుకోండి, ఆ కోర్స్ కోడ్ అనేది కొట్టడం జరుగుతుంది. సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే సిఎస్ఎం అంటాం మనం. సిఎస్ఎం ఇక్కడ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు ఐటీలో జాయిన్ అవుదాం అనుకున్నారనుకోండి, ఐఎన్ఎఫ్ అనేది ఐటీ కోర్స్ అనమాట, మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐఎన్ఎఫ్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సిఎస్ఎం అండ్ ఐఎన్ఎఫ్. ఇక్కడ కాలేజెస్, మీరు ఏవైనా ఆల్రెడీ కొన్ని కాలేజెస్ అనుకుని ఈ కాలేజ్కే వెళ్దాము అని అనుకుంటే ఇక్కడ కాలేజెస్ ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా ఈ ప్రిడిక్ట్ కాలేజ్ అని చెప్పేసి కాలేజ్ని ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. మీరు ఈ ప్రిడిక్ట్ కాలేజ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ర్యాంక్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ బట్టి మీకు ఏ సీట్ ఏ కాలేజ్లో వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్గా చూపించడం జరుగుతుంది. చూడండి, ఈ ర్యాంక్కి బీసీబీ ర్యాంక్ మేల్ 15,000 ర్యాంక్ వచ్చేస్తే మనకి కేఎంఐటీలో అయితే సిఎస్సి రావడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, యావరేజ్గా 15,010 ర్యాంక్ ఉంది. అంటే మనకి ఈ కాలేజ్లో సీట్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని అలా చూసుకోవచ్చు. ఎన్జీఐటీలో ఉంది, కేఎంఐటీలో సిఎస్సి వస్తుంది, మళ్ళీ వర్ధమాన్ కాలేజ్లో ఐటీ వస్తుంది, మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో సిఎస్సి వస్తుంది. ఇలా మీరైతే మీ ర్యాంక్ సంబంధించి మీకు ఏ కాలేజ్లో కరెక్ట్గా ఎలిజిబుల్. సో ఎందుకంటే మనకి ఈ విషయం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ర్యాండమ్గా టాప్ 10 కాలేజ్ అనుకొని వాటిని వెబ్ ఆప్షన్స్లో పెట్టామనుకోండి, ఒకవేళ కౌన్సిలింగ్ ఏదన్నా ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ఉంటే మనకు ఆ కాలేజ్లో రాకపోయి ఉంటే కౌన్సిలింగ్ అనేది వేస్ట్ అయిపోతుంది. మీకు ఏ సీట్ రాకుండా కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఇయర్ చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఇదే అనమాట. సో మనం టాప్ కాలేజెస్ అంటే మన ర్యాంక్ బట్టి మనం ఏ కాలేజెస్ వస్తుందో మనం చూసుకున్నప్పుడే, ఏ కోర్స్ వస్తుందో చూసుకున్నప్పుడే మనం వెబ్ ఆప్షన్స్ అనేవి పర్ఫెక్ట్గా పెట్టుకోగలుగుతాం. సో ఇలా మీరైతే మీకు వచ్చిన ఈ ర్యాంక్ అనేది చెక్ చేసుకోగలుగుతారు. ఈ లింక్ అనేది నేను కింద మీకు కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చి చూసుకోవచ్చు. అలాగే మీకు ఇంకా మనకి ఎంసెట్కి సంబంధించినటువంటి ఏదైనా డౌట్, రేపు తొందరలోనే జూన్ ఫస్ట్ వీక్లో మనకి కౌన్సిలింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తారు. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, స్పాట్ రౌండ్ అని ఉంటుంది.
ప్రతి ఒక్క దాని గురించి మీకు డీటెయిల్గా మన ఛానల్లో అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. మీ ఎంసెట్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనకి ఎంసెట్కే కాదు, తర్వాత ఇంజనీరింగ్లో కూడా మీకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.